మైసూరు దత్తపీఠంలో గణపతి సచ్చిదానంద స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అద్భుతమైనటువంటి అన్ని ఫస్ట్ ఇస్తాడు, మళ్ళీ అన్ని తీసుకుంటాడు. భాగవతంలో ఉండే ఎట్లా ఉందో అట్లనే జరుగుతుంది, చాలా మందికి జరుగుతుంది. అప్పుడు మొత్తం అన్ని తీసేసుకుంటాడు. అప్పుడు వైరాగ్యం ఇంకా ఎక్కువ పెరుగుతుంది, స్వామి మీద ఇంకా లగ్నం అయిపోతుంది. ఇంకా ఎక్కువ కావాలి, నువ్వే సర్వస్వము, అది ఏం చేస్తావు చెయ్యి. అసలు జరిగిన కథలు కదా, అదంతా ఏం కొత్త కథలు కాదు కదా. కొన్ని వందలు కొన్ని వేల కథలు కదా భాగవతంలో. అన్ని మహాత్ముల యొక్క తత్వమే అటువంటిది. ఆయన త్యాగరాజ స్వామిని దొంగతనం చేయించాలి, నా విగ్రహాలని. అన్ననే దొంగతనం చేసుకోబడ్డాడు, తీసుకొని కావేరీలో పడేస్తాడు. వెతికి వేసరిపోయాడు. నేను చూడలేకపోతాను, నీ నగుమోహం చూడలేకపోతాను. ఎంత అద్భుతమైన పాటలు పాడారు. కనకదాసును పీకారు ఉడుపిలో, దర్శనానికి రాకూడదు, నువ్వు వేరే జాతి పో అన్నారు. ఆ స్వామి నిల్చొని పాడినప్పుడు స్వామి ఇట్లా తిరిగాడు, గోడ టక్కని పగిలి ఆ కిండి ఎట్లనే పెట్టాడు, కనకడ కిండి అని చెప్పి. మహాత్ములు పడినటువంటి కష్టము అంతంత ఇంతింత కాదు. మీ స్వామి జీవన చరిత్రనే చాలు, ఎన్నెన్ని కష్టాలు పడ్డారు. అడక్క తిన్నారు స్వామీజీ. భిక్షం భవతీ భిక్షాం దేహి అని, మధుకర భిక్ష. ఏం లేదా నాన్నకి? ఉండింది, తీసుకోలేదు స్వామీజీ. నాన్నకి లేదా, ఎన్నో పొలాలు ఉన్నాయి, వద్దన్నారు. కావలసిగా అట్లా పడాలా అనే ఒక దృష్టితో నేల మీద 25 ఏండ్లు స్వామీజీ నేల మీద పడుకున్నారు. ఇక్కడ స్ట్రీట్ షెడ్. కాంతా జాదవ్ అని ఒక డాక్టర్ వచ్చి, మీకు ఇన్ఫెక్షన్ అవుతుంది, అందుకని మాటికి మీకు దగ్గు వస్తున్నది అని మంచం వేశారు. మంచము పరుపు ఫస్ట్ టైం 66 నుంచి 25 సంవత్సరాలు అయిన తర్వాత చూసింది. 66 వరకు ఏమి లేదులేండి. 66 వరకు వచ్చి మామూలే లేండి, అంత చాప, ఒక చిన్న దిండు కూడా లేదు. విభూతి ఇంతలా మూట ఉండేది కెసరేలో, దానికి పట్టుకొని ఎవరు వచ్చినా విభూతినే ఐశ్వర్యం మనకు, విభూతినే ఔషధి. చాలామంది ఇప్పుడు అంటారు, రక్షలు ఇస్తుంటే ఇది ఏం పద్ధతో, రక్ష కావాలండి మాకు, అది వేరే. విభూతి కావాలా మాకు, ఐశ్వర్యం కావాలా, విభూతి కావాలా, అదే మందు మాకు. విభూతి కూడా మేము చేశాం కూడా, అది వేరే. కొంతమందికి మాత్రం ఇవ్వటం జరుగుతుంది. అట్లా ఆ విధంగానే స్వామీజీ విభూతిలోనే పడుకునేవారు. ఎప్పుడు హాయిగా ఉండేది, లక్షణంగా ఉండేది. అప్పుడు ఆవిడ వచ్చి, డాక్టర్స్ ఇద్దరు వచ్చేసి, ఆయన భార్యభర్తలు ఇద్దరు వచ్చారు. వచ్చి, సరిగా లేదు మీరు చేసే పని, ఏంటిది కింద పడుకున్నారు మీరు. అప్పుడు ఒక చిన్న పరుపు తీసుకొచ్చి కొంచెం మంచం, ఎంతో ఒక అడుగు మంచం ప్రారంభమైంది. అంతవరకు మంచమే నాకు తెలియదు, ఫ్యాన్ తెలియదు. ఫ్యాన్ అని నిజంగా ఫ్యాన్ తెలీదు, కెసరిలో ఉన్నప్పుడు కూడా తెలీదు. ఫ్యాన్ ఉంది అని తెలుసు, కానీ ఫ్యాన్ తెలీదు. ఫ్యాన్ వాడలేదు. ఇప్పటికీ ఏసీ ఉన్నప్పటికీ రాత్రిపూట నేను వాడాను, నిద్రపెట్టదు. ఆ కిటికీలు తెరుచుకోవటం అంతే. దోమలు సచ్చిదానందాన్ని పాట పాడేవి, హాయిగా మ్యూజిక్ వింటూ పడుకునేది. అట్లా ఆ విధంగా మా జీవితం అద్భుతంగా ఉండింది, బాగా ఉండింది. అదే బాగుంది. ఇప్పుడు కొన్ని సౌకర్యాలు వచ్చాయి భక్తులకి, అంతా ఏం లేదు. నీళ్లు చేతి పోసేవాళ్ళు స్వామీజీకి, నీళ్లు చేతి స్నానం చేసేవాళ్ళు బావిలో. ఇప్పుడు అదే బావి ఉంది, అదే రాట ఉంది, అంతా అదే ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా తిప్పితే చాలు. ఎవరో నిన్న వచ్చి అడిగారు, ఇంకో కొళాయి పెట్టించండి అన్నాడు. ఎందుకు అన్నా, కాఫీ వస్తే బాగుంటుందని. అంత సౌకర్యం కాఫీ రావాలంట ఒక కొళాయిలో. కాఫీ ఇట్లంటే కాఫీ రావాలట. ఇక చూసుకోండి, ఇక రోగం రాకుంటుందండి, చెప్పండి. దానిపైన చేసేస్తుంది అది. అందుకని మనం కష్టపడినే మనం అన్ని సౌకర్యాలు సోఫాలోనే కష్టపడాలా, ఊడ్చాలా, నీళ్లు చెట్లకు పోయాలా, మనం ఇక్కడ వ్యవసాయం చేయాలి, వచ్చి ఆరోగ్యంగా ఉంటుంది, ఎంత బాగా ఉంటుంది. అందుకని కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడిని స్మరణ చేయటము, సుఖంలో కూడా ఎక్కువగా స్మరణ చేయటము, భాగవతంలో చెప్పినట్టుగా మీరందరూ కూడా ఈ ఒక 4-5 రోజుల నుంచి చాలామంది ఉన్నారు. ఈరోజు కొంచెం అంత ప్రత్యక్ష పూజకు చేరుకున్నారు. నేను చెప్పా, అందరూ సెలవులు పెట్టుకోవటానికి చూస్తున్నారు. యజ్ఞానికి రావటం అపురూపమైన యజ్ఞం కదా.
మనది అటువంటి దొరకదు. ఈ రోజు 2 రోజులు